హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మార్నింగ్ మేమైతే ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళినామండి. బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామని వెళ్ళినాము. మార్నింగ్ 7:30, 8 అండి. ఈ టైంలో చూడండి ట్యాంక్ బండ్ దగ్గర ఎంత ఖాళీ ఉందో. అందరూ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అదే మధ్యాహ్నం లేదా సాయంత్రం అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. జనాలు చాలామంది వస్తారు. అసలు ఇంత ప్రశాంతంగా ఇంత సైలెంట్గా ఉంటుందా? అసలు ఉండనే ఉండదు. అక్కడ చూడండి పిల్లలు, పేరెంట్స్, కరాటే వెళ్ళే వాళ్ళు కరాటీకి వెళ్తున్నారు, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. ఖాళీగా ఉంది చూడండి మొత్తం ఇక్కడ సైడు. మార్నింగ్ మొత్తం పొగ మంచు అంతా చాలా బాగుందండి వాతావరణం ప్రశాంతంగా. అదే నైట్ కానీ మధ్యాహ్నం కానీ అయితే ఎంత అసలు రష్ ఉంటారు. అసలు నిలబడడానికి ప్లేస్ ఉండదు, పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఉండదు. చాలా అసలు బాగుంది మార్నింగ్ అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్. మేమైతే ఏడ ఆగలేదండి, నార్మల్గా స్లోగా వెళ్తూ అలాగే వీడియో కూడా తీసిన. చూడండి ఎంత బాగుందో అసలు పొగ మంచులు. అసలు బుద్ధుడు కూడా సరిగా కనిపించట్లే. ఈ టైంలో కూడా ఇంత చలికి కూడా చిన్నపిల్లలను తీసుకొని మార్నింగే వస్తున్నారు చూడండి. అసలు పేరెంట్స్ కూడా ఎంత ఖాళీగా ఉంది చూడండి. అదే ఈవినింగ్ అయితే అక్కడ ఐస్ క్రీమ్స్ కానీ పానీపూరి, చాట్ బండి అన్నీ పెట్టి మొత్తము ఫుల్ పబ్లిక్ ఉంటారు అసలు. ఆ నుంచి మేము బల్గంపేట వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ పక్కన ఇస్కాన్ టెంపుల్ ఉంది కదండి. అక్కడ రాధాకృష్ణుడు అలాగే పూరి జగన్నాథ స్వామి ఎంత బాగుంది తెలుసా అండి. టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. పబ్లిక్ అయితే ఇంత పొద్దుగాల కూడా చాలామంది వచ్చారు. రష్ మాత్రం చాలా ఉన్నారు అసలు టెంపుల్లో. ఎంత బాగుంది చూడండి టెంపుల్, చాలా బాగుంది అసలు. కృష్ణుడు యశోదమ్మ తాడుతో కట్టేసింది. అలాగే కృష్ణుడు ఇక్కడ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది. అలాగే ఇట్లా నాట్యం ఆడుతూ పాము మీద ఇక్కడ రాధాకృష్ణుడు ఉయ్యాల ఊగుతూ ఎంత బాగుందండి టెంపుల్ అయితే చాలా బాగుంది. మొత్తం విగ్రహాలు పెట్టిరు, రియల్గా ఉన్నట్టే ఉందండి ఇక్కడైతే. మొత్తం ఏవో పూలతో అలంకరణ చేసిరు. ఇంత పొద్దుగాల కూడా చాలామంది వచ్చిరండి టెంపుల్కి అయితే. చూడండి రాధామోహన్ మందిర్ అంట, ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇక్కడ ఫ్యాన్స్ చూడండి ఎన్ని ఫ్యాన్స్ పెట్టిరో అసలు. ఇంత పొద్దుగాల కూడా ఇంతమంది పబ్లిక్ వస్తారని అసలు అయితే ఎవరు గెస్ చేయకుండా వచ్చు నాకు తెలిసి. చూడండి ఎంతమంది వచ్చిరో. అక్కడ నుంచి పక్కనే పూల మార్కెట్కి వెళ్ళి అలాగే పండగ రోజుకి పూలు అవసరం వస్తాయి కదండి పూజకి, అలాగే పూలు కూడా తీసుకొని వచ్చినాము. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఏం ఫ్లవర్స్ అంటారో తెలియదు నాకు కూడా. ఇంకా చామంతి పూలు ఇప్పుడిప్పుడే చాలామంది వస్తున్నారు పూలు తీసుకెళ్ళడానికి. అమ్మేటోళ్ళు అలాగే హోల్సేల్లో కొనేటోళ్ళు కేజీ, హాఫ్ కేజీ అని. చాలా రకాల పూలు అయితే ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి మార్కెట్కి అయితే. చామంతి, గులాబీ, బంతిపూలు మాలలు కూడా ఉన్నాయండి. బంతిపూల మాలలు కూడా ఉన్నాయి. చామంతి కలర్లు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా బాగున్నాయి అసలు. చామంతి కలర్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎక్కువ హోల్సేల్ తీసుకునే వాళ్ళే వస్తారండి. మార్కెట్లలో అమ్ముతారు కదా బయట కూర్చొని ఇట్లా టెంపుల్స్ దగ్గర, వాళ్ళే వస్తారు ఎక్కువ శాతం అయితే. ఇంకా స్టార్ట్ కాలే, వస్తుండొచ్చు, ఇప్పటికైనా ఉన్నారు చాలామంది.